ధనవంతుల అమ్మాయి రోడ్డుపై తిరిగే బిచ్చగాడిని తన ఇంటికి తీసుకువస్తుంది. ఈమె తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా ఈ బిచ్చగాడిని చూసి షాక్ అయిపోతారు. అప్పుడు ఈమె తల్లి ఇతడితో నువ్వు ఎవరు అని అడుగుతుంది. దీంతో ఈ బిచ్చగాడు మీకు కాబోయే అల్లుడిని అని చెప్తాడు. ఇంతలో ఈ అమ్మాయి అతడి కాలుకు ఉన్న బూట్లు తీసి కొత్త బూట్లు తొడుగుతుంది. ఈ బిచ్చగాడు ఇంట్లోకి వచ్చి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. అలాగే ఈ ఇల్లేమి అంత గొప్పగా ఏమీ లేదు అని అంటాడు. ఆ తరువాత ఇతడు పైన కూడా చూద్దామని మెట్లు ఎక్కి వెళ్తాడు. ఇంతలో ఈ అమ్మాయిని తన అమ్మ అలాగే నాన్న తిడుతూ ఉంటారు. కోటీశ్వరుడు అయిన నాకు ఈ బిచ్చగాడు అల్లుడుగా వస్తున్నాడంటే నా పరువు ఏమవుతుంది అని ఈమె తండ్రి అంటాడు. ఈ లోపు ఈ బిచ్చగాడు పైనుండి కిందకి వచ్చి సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. కాబోయే అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు ఏమీ లేవా అని వీళ్లపై అరుస్తూ ఉంటాడు. ఇది విని ఈ అమ్మాయి తండ్రి మర్యాదగా బయటకు పొమ్మంటాడు. ఇంతలో ఈ అమ్మాయి వచ్చి ఇతడు నాకు కాబోయే భర్త, మీరు ఇతన్ని ఏమైనా అంటే తనతో పాటు నేను కూడా బయటకు వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు ఈమె తల్లి వచ్చి తిట్టవద్దని ఆపుతుంది. ఆ తరువాత ఈ అమ్మాయి తన ప్రియుడికి భోజనం ఏర్పాటు చేస్తుంది. అయితే ఇతడికి నాన్ వెజ్ పెట్టకపోవడంతో కాబోయే అల్లుడిని ఇంటికి పిలిచి ఎలాగైనా మీరు మర్యాదలు చేసేది అని ఈ అమ్మాయిని తిడతాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతడితో ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వమని బతిమలాడుతుంది. ఇదంతా చూశాక ఈమె తల్లి ఇతడితో నీవు జీవితాంతం ఉంటావా అని అంటుంది. కానీ ఈ అమ్మాయి ఇతడు పైకి ఇలా కనిపించినా చాలా మంచివాడు అని చెప్తుంది. అలాగే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్తుంది. ఇది విన్నాక ఈమె తల్లికి బాధ వేసి గుండెపోటుతో కింద పడిపోతుంది. దీంతో తన తండ్రికి కోపం వచ్చి ఈమెను ఈ కుర్రాడితో సహా బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకా ఎవరూ లేరు అని చెప్తుంది. ఆ తరువాత ఈ బిచ్చగాడు ఈమెను తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.